ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. సతీష్ సార్, హైకోర్టు అడ్వకేట్ గారు మా సంస్థకు రావడం నేరుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ మీకు. నమస్తే సార్, థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని దాదాపుగా 3-4 టైమ్స్ ఇన్వైట్ చేసిన. కూర్చోండి సార్, మీరు రాలేదు. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. మీరు చేరినప్పటి నుండి మా సర్వీస్ ఎలా ఉంది సార్? సార్ చాలా బాగుంది సార్. మీరు అప్ టు డేట్ ఇది ఇస్తున్నారు, చాలా కష్టపడి చేస్తున్నారు. ఇట్ ఈస్ అ గ్రేట్ సర్వీస్. మిగతా విషయాల్లో నాకు ఇది లేదు కానీ అవగాహన అంతగా, కానీ నా వరకు మటుకు బ్రహ్మాండమైన ఇది ఇస్తున్నారు. వేరే వాళ్ళకు కూడా ఇప్పటికి మీరు దాదాపు నేనున్న 2.5 hours లో 50 calls అటెండ్ అయ్యారు. మీరు చాలా మందికి చాలా సౌమ్యంగా బాగా రిప్లై ఇస్తున్నారు. మీతో పాటు మీ స్టాఫ్ కూడా చాలా గొప్పగా వాళ్ళు ఏమడిగినా బుక్స్ తీసి సార్ ఇవి కొత్త ఉన్నాయి ఇవి చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు చాలా గొప్పగా ఉందండి సర్వీస్. వెరీ 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 హ్యాపీ. నేను ఇంకా వేరే గ్రూపుల్లో కూడా నా స్నేహితులకు వేరే వాళ్ళకు కూడా పెడతాను. నేను మీ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటాము ఎప్పటికైనా. కానీ మీరు కోర్టులో ఉన్నా మీ వర్క్ బిజీ ఫోన్ చేసి సార్ తీసుకోండి అని మీకు అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తుంటాం. కరెక్ట్ సార్, అది మీరు చెప్పింది కరెక్ట్. చాలా గొప్పగా చేశారు సార్, చాలా గొప్ప సర్వీస్. థ్యాంక్ యూ సార్. నేను ఈ 50 మంది ప్రజలను కూడా కోరుకునేదంటే బ్రాహ్మణ సమాజాన్ని మీలాంటి గొప్పవారి సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటేనే మనం ముందుకు పోతాము. మీరు ఈ మ్యారేజ్ మ్యాట్రిమోనియల్ ఇదే కాకుండా మిగతా వాటిలో కూడా చాలా మంచి సజెషన్స్ ఇస్తున్నారు. అది నేను విన్నాను కూడా అక్కడ కూర్చొని. చాలా గొప్పగా మ్యాచ్ చేస్తున్నారు కూడా మీరు. ఎందుకంటే ఇంతకుముందు వేరే వాళ్ళు వేరే ఒక ఇది అడిగితే కూడా ఈ అలయన్స్ కు మీకు సూటబుల్ అండి అని ఈ విధంగా మీరే మ్యాచ్ చేసి కూడా వాళ్ళకి చెప్తున్నారంటే అది మాకు యాజ్ కస్టమర్స్ గా మాకు చాలా బర్డన్ తగ్గిస్తున్నారు మీరు పేరెంట్స్ గా. 100%. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను చెప్పేది ఒక్కటే సార్, మన గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ ఆర్ బిజీ. మీలాంటి పేరెంట్స్ ఉన్నారు మన దాంట్లో. ప్రతి ఒక్కరు దే ఆర్ బిజీ విత్ దేర్ షెడ్యూల్, బిజినెస్ పరంగా వాళ్ళ యొక్క డ్యూటీస్ పరంగా. సో నేను వాళ్ళకి ఏం చేస్తాను, ఇప్పుడు మీరు హైకోర్టులో ఉంటారు, మీరు అంతా బిజీ షెడ్యూల్ ఉంటారు. ఆ షెడ్యూల్లో కూడా మేము ఫోన్ చేస్తాం. మీరు ఫోన్ ఒక్కోసారి ఎత్తుకున్న తర్వాత చూసుకొని ఫోన్ చేస్తారు. సో మేము డీటెయిల్స్ ఇస్తున్నాం. సో నేను అనేది అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మన ఆఫీస్కి వస్తే ఈరోజు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ చేస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో డైరెక్ట్లీ మీకు కావాల్సిన డీటెయిల్స్ మేము ఇచ్చాం. అవునా? కరెక్ట్. సో అందులో ఏమైపోతుందంటే మన కపుల్ ఆఫ్ డేస్ లో కూడా సక్సెస్ అనేది వస్తుంది. ఇది నేను చేస్తున్నా. చాలా చాలా గొప్ప సర్వీస్ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. మేము అలాంటి పేరెంట్స్ అందరూ రుణపడి ఉండాలి. లేదు సార్, పెద్దలు మీరు ఎప్పుడు బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. నమస్తే.